ఓకే నవమిన్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. బాలకోటయ్య గారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్స్ కానీ ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ రిలీజ్ చేస్తున్న వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. అంతా నా ఇష్టం, నేనేం చెప్తే అది, నేను ఏది తీస్తే అది అనేది సినిమాల వరకు పరిమితం. ఆ సినిమాల్లో ఆయన ఏది తీసినా జనాలు ఇష్టమైతే చూస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు. ఆయన బలవంతం పెట్టరు, వీళ్ళు కావాలంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ చట్టాలు న్యాయాలు అనే వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. దానికి తగ్గట్టు వారు వ్యవహరించాలి, వారు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈయన డైరెక్ట్ గా చట్టాలని క్వశ్చన్ చేస్తున్నారు, పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్నారు, న్యాయస్థానాలను క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారు. అంతా నా ఇష్టం అనేది ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? స్వప్న గారు నమస్తే. డిబేట్ లో ఉన్న తోటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. స్వప్న గారు రెండు మాటలు చెప్తాను. ఒకటేమో సాధారణ గ్రామాలు అంటుంటారు, అరే ఇటు భూమి మీద నూకలుండి అనుకుని పుట్టాడు అని అంటారు. అంటే అతని పట్ల మనం అసహించుకునేటప్పుడు అసలు ఎందుకు పుట్టాడు అనేది అర్థం కాక భూమి మీద నూకలుండి పుట్టావా ఏంటిరా అని అంటారు. రెండోది ఏంటంటే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అని ఒకడు ఉంటాడు పాత్రధారి. కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. ఆయన రామ్ గోపాల్ వర్మ కూడా కాదండి, ఒంగోలు వర్మ. అతను డైరెక్టర్ కూడా కాదు, వన్స్ అపాన్ ఎ టైం డైరెక్టర్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ కాదు. స్వప్న గారు నేను అడుగుతున్నాను, నువ్వు సినిమా డైరెక్టర్ ఏం చేస్తాడండి? సినిమాలు తీసుకుంటాడు, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేసే 4 చిత్రాలు తీసుకుంటాడు, రూపాయలు సంపాదించుకుంటాడు, 10 మందితో కలిసి ఉంటాడు. అంతా నా ఇష్టమే అని చెప్పేసి అంటే నువ్వు ఇంట్లోను లేదా నీ భార్య దగ్గరను మీ అమ్మా నాన్నల దగ్గరను చట్టం దగ్గర అంతా నా ఇష్టం అంటే చట్టం చూస్తూ ఊకుంటుందా? పోనీ మీలాంటి వాళ్ళు చూస్తూ ఊకుంటారా? అంతా నా ఇష్టం అంటే తంతా అంటుంది చట్టం. ఆయన భయపడ్డాడు, ఆయన మంచం కింద దాక్కున్నాడు. చట్టం అంత చెక్కామంటే పట్టుకురాదు, గుమ్మం వరకు పోయింది కదా, ఎలా తేవాలో చట్టానికి తెలుసు. బోరుగడ్డల్లో ఎలాగని అన్నాడు, ఎన్ని రోజులైంది జైల్లో పోయి. వెంకటరెడ్డి ఎలాగని అన్నాడు కుంభకోణంలో, ఎన్ని రోజులైంది జైలుకు పోయి. నిన్న మొన్న జైపాల్ కూడా పోయారు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది చట్టానికి, ఆ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు. 600 100 వర్మ తల కింద పెట్టినా కాలు పైకి పెట్టినా ఆయన చేసింది తప్పు. ఆయన సినిమాలు తీయలా, వ్యక్తుల హననం చేశాడు. పైపెచ్చది సోషల్ మీడియా కాదండి ఆయన చేసింది, న్యూసెన్స్ మీడియాలో రోత చేశాడు. న్యూసెన్స్ మీడియాలో ఎవరిచ్చారండి మనకు హక్కు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎదుటి వ్యక్తి జీవితంలో చొరబడిపోయి హననం చేసి వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? పైపెచ్చాల ఉద్యమకారుల వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం వరవగారు పోరాడిందా? తర్వాత సోషల్ మీడియా వారియర్స్ అంటారండి సార్. వాళ్ళు సోషల్ మీడియా వారియర్స్ కాదు, వాళ్ళు న్యూసెన్స్ మీడియా నేరగాళ్ళు. వాళ్ళు నేరాలు చేశారు, ఆ నేరాల మీద చట్టాలు చర్యలు తీసుకుంటే సార్ నిన్నటి వరకు ఎందుకు తీసుకోలేదు? నేను 2 ఏళ్ల క్రితం పెట్టంటే 2 ఏళ్ల క్రితం నీ ప్రభుత్వ పరిపాలన ఉంది, నువ్వు పూజించిన ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టం నీ దగ్గరికి రాలా. చట్టం అలా ఎల్లకాలం ఉండదు కదా, ప్రభుత్వాలు మారిపోయినప్పుడు వస్తాయి. 2 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల క్రితం పెట్టినా కూడా నేరంగా అవుతుంది చట్టాల్లో. నేను 4 ఏళ్ల క్రితం నేరం చేశా కాబట్టి ఇప్పుడు నన్ను పట్టుకుంటారా అని చెప్పేసి అంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒంగోలు వర్మ అనే క్యారెక్టరే అంత డిస్కషన్ చేసే పాయింట్ కూడా కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే తన ఇంట్లోనే పనికిరాడు, డిబేట్కి ఎందుకు పనికి వస్తాడు, సమాజానికి ఎందుకు పనికి వస్తాడు, ఏ విలువ ఉందని మాట్లాడుతారుగా. ఆయన గతంలో పేరుంది, అలాగే వివాదాస్పద డైరెక్టర్ గా కూడా ప్రస్తుతం పేరుంది. అంటే ఆయన గతంలో తీసిన మూవీలు బాగుండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో వివాదాస్పద డైరెక్టర్ ఆయన అన్నాడు ఒక మాట, పోలీసులు నా డన్ దగ్గరకు వచ్చారు, నా డన్ దగ్గర బయట ఉన్నారు అని. ఏంటి డన్? ఏమన్నా లాడిన ఆయన దావుద్ ఇబ్రహీమా? ఏంటి డన్ ఏంటి? ఆయన నివాసానికి ఆయన ఏంటండి ఆ భాష? అదే నాకు అర్థమట్లా. వర్మ యొక్క వైఖరి, ఆయన మాట తీరు, ఆయన మహిళల పట్ల మాట్లాడే తీరు. మీకు మాట చెప్తే స్వప్న గారు, ఇదే డిబేట్ లో ఒకనొక సందర్భంలో 100 సినిమాలు చేస్తుందంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు వచ్చేసి వర్మ గారు ఇది తప్పు, మీరు 100 సినిమాలు తీస్తున్నారు, మహిళలను కించబడుతున్నారు, ఆత్మగౌరవం దెబ్బతింటున్నారంటే ఆయన ఏమన్నారంటే లైవ్ లోనే
నిన్ను పెట్టి చేస్తానన్నాడు. అవును. నిన్ను పెట్టి చేస్తానన్నాడండి. ఏంటి మేడం అంటే చట్టాలు ఇప్పుడు అసలు చట్టాలుగా పనిచేయట్లేదండి మాలాంటి వాళ్ళ ఆరోపణ. ఇన్ని రోజులు టైం ఇవ్వకూడదు రామ్ గోపాల్ వర్మకి, గుంజకు రావాలి. అంకుశం సినిమాలో రాజశేఖర్ గనక చార్మినార్ సెంటర్ లో రౌడీని అయితే గుంజకొచ్చాడో ఆంధ్రప్రదేశ్ గుంజకొచ్చి జైలు గోడలు చూపించాలి మేడం. ఆయన సినిమాల్లో జైలు చూసుంటాడు కానీ నిత్య జీవితంలో జైలు చూసుండడు. ఈ రోజు కాకపోయినా రేపు చూస్తాడు. ఒక్క రామ్ గోపాల్ వర్మే కాదు మేడం. నేను అనేది ఏంటంటే ఎవరు తప్పు చేసినా అది రాజకీయాలు కూడా కాదు, అది తెలుగుదేశమా జనసేన లేదా వైసీపీ పార్టీనా భారతీయ జనతా పార్టీనా అని కాదు, వ్యక్తులు చేసినా కూడా తప్పే. ఈ విధంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మరీ వేట కుక్కల్లాగా మహిళల మానాలతో ప్రాణాలతో చెలగాట చేసి చాలా మంది చనిపోయారు. స్వప్న గారు చాలా మంది చనిపోయారు. మీకు ఒక్క మాట చెప్తా, సోషల్ మీడియా యొక్క ఘాతుకం ఎలా ఉంటుందో. ఒక జనసేన వీర మహిళ ఫోటో పెట్టి, అమ్మాయి ఫోటో పెట్టి వీర మహిళ వీర్య మహిళ అని రాసిందంటే ఆ సోషల్ మీడియా సైకోని ఏమంటారండి? ఆ మహిళ బతకాలా వద్దా? భర్తకు ముఖం చూపించాలా వద్దా? బిడ్డలతో పలకరించాలా వద్దా? ఎవరిచ్చారన్నా మనకు హక్కు? తప్పించి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి వాళ్ళ పాత్రలో పెట్టి ఒక సినిమాల కోసమే కాదు, ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కూడా ఆయన సినిమాల కోసం ఏదో సినిమా తీశాడు కాబట్టి కూడా కాదండి. అతను అసలే చెప్పాడు కదా, నేను రోజుకి 15-25 పోస్టులు పెడుతూనే ఉంటుంటానని చెప్పి కాలు మీద కాలు వేసుకొని గ్లాసులు చేతిలో పట్టుకొని నేలబారుగా చౌకబారుగా చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా కాలాతీతం చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కలుగులో ఉన్నా కూడా పొగబెట్టి లాక్కొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపాలని డిమాండ్ చేస్తాం. ఓకే కోటయ్య గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. రామారావు గారు నమస్తే అండి.